యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన ఐ డ్రీమ్లో వచ్చే చాలా వరకు బిజినెస్కి సంబంధించినవి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా కొంచెం ఈజియర్ చేసేటట్టు కూడా మరి అయితే మీకు ఈ వీడియో అనేది కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అదేంటంటే ఎస్డబ్ల్యూపీ అని వింటూ ఉంటాము, ఎస్టీపీ అంటూ ఉంటాము, లంసమ్ అని వింటూ ఉంటాము. అసలు ఏంటిది అని చెప్పేసి చాలా నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా ఇదైతే నాలెడ్జ్ ఇచ్చే వీడియో లాగా ఉండబోతుంది. మరి దీని గురించి మనకు చెప్పడానికి మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ప్రీవియస్గా కూడా మనము వీటి గురించి చాలా వీడియోస్ అనేది కూడా చేసాం. కాకపోతే ఇంకొంతమంది వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు సార్, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం ఎస్డబ్ల్యూపీ, ఎస్టీపీ, లంసమ్ ఇలాంటివన్నీ మనం వర్డ్స్ అనేది యూజ్ చేస్తుంటాం. అసలు ఏంటి, ఆ డిఫరెన్సియేషన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఒకసారి మీరు దాని గురించి చెప్పారంటే బాగుంటుంది సార్. షూర్ అండి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే చెప్తున్నానో దీని ఖరీదు 25 లక్షలు. 25 లక్షల? 25 లక్షలు అంటే ఇప్పుడు మేము మీకు 25 లక్షలు కట్టాలా? లేదు లేదు, అట్లని కాదు. ఒక మనిషి ఒక తప్పు చేయడం వల్ల 25 లక్షలు పోగొట్టుకున్నారు. దానికి కారణం ఈ డిఫరెన్స్ తెలియకపోవడం. ఓకే. ఒక పర్సన్ ఉన్నారు, బెంగళూరు క్లయింట్, బెంగళూరు పర్సన్. అతను బ్రాంచ్ మేనేజర్ చెప్పిండని అతనికి వచ్చిన ప్రాపర్టీ సేల్ చేసిన అమౌంట్ 2 crores కంప్లీట్గా తీసుకెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. దాని ఖరీదు అతను పోగొట్టుకునేది 7 lakhs ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 year. ఓకే. అతను నాకు కాల్ చేశారనమాట. సార్, నేను 7 lakhs పోగొట్టుకున్నాను మ్యూచువల్ ఫండ్స్లో. మీరు మ్యూచువల్ ఫండ్స్ మంచిదని చెప్తారు, కానీ నాకు 7 lakhs పోయినాయి, ఎందుకు ఇట్లా అయింది అనేసి. నేను తీరా చూస్తే 7 lakhs కాదండి, మీకు పోయింది ఓవరాల్గా 25 lakhs పోయినాయి అని చెప్పాను. అదేంటండి అట్లా అంటున్నారు, 25 lakhs ఎట్లా పోయింది, నాకు 7 lakhs కదా నెగిటివ్గా అనిపించింది అనేసి అతను అన్నాడు. నేను 7 lakhs మీరు ఇన్ ఏ ఇయర్ చూస్తున్నారు. జనరల్గా ఇన్ ఏ ఇయర్ 2 crores ఎఫ్డీ చేసినా కూడా మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా. వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మీకు అట్లీస్ట్ ఒక 10% అని వేసుకోవాలి కదా. 2 crores మీద 10% మీకు అమౌంట్ ఉంది కదా, దానికి ప్లస్ 7 lakhs వేసుకుంటే అంటే అప్రాక్సిమేట్గా 25 lakhs మీరు నష్టపోయినట్లే కదా. చాలా మంది పైసల్ని మాత్రమే లాస్గా చూస్తారు, టైంని లాస్గా ఎవరు చూడరు. కానీ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్లో మనం డెఫినెట్గా టైంని చూడాలి, మనీని చూడాలి, రెండింటిని చూడాలి. అందుకే 1 yearలో అతను లాస్ అయింది 25 lakhs. ఆ లాస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డిఫరెన్స్ తెలియకపోవడం. అతను ఏమనుకున్నాడు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేస్తే పైసలు వచ్చేస్తాయి అనేసి వాళ్ళు అనుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ కూడా, అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రాంచ్ మేనేజర్లు, అందరు బ్రాంచ్ మేనేజర్లకి అన్ని విషయాలు తెలిసి ఉండవు. మీరు పోయిర్రు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అడిగారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసారు, అయిపోయింది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. నష్టపోయేది మీరే. 2 years తర్వాత బ్రాంచ్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, కానీ మీ లాస్ భరించాల్సింది మీరే. సో అతను ఏం చేశాడు, ఈ అమౌంట్ తీసుకెళ్ళిపోయి 50 lakhs అన్ని ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఈక్విటీ ఫండ్స్ పెట్టినప్పుడు అది ఈక్విటీ హైలో పర్ఫామ్ అవుతుందా, లోలో ఉందా, డిప్లో ఉందా అనేది అతను ఏం చూసుకోలేదు. అతనికి ఉన్న రికమెండేషన్స్ ఏమన్నా ఆ ఫండ్స్లో పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ అతను చేసిన మిస్టేక్ ఏంటంటే లంసమ్స్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. కాబట్టి యూనిట్స్ అనేది కూడా తక్కువ వచ్చుంటాయి. ఎగ్జాక్ట్లీ. మీకు తెలిసిపోయింది అసలు మిస్టేక్ ఏందనేది. సో అప్పుడు మనం చేయాల్సింది, ఒకవేళ ఒక పర్సన్కి 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, 2 crores ఓవర్ ద 4 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే అతను చేయాల్సింది ఏంది, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయాలి. లంసమ్స్ కాదు. లంసమ్స్ ఎప్పుడు చేయాలి, మార్కెట్ డిప్లో ఉన్నప్పుడు చేయాలి. ఎస్డబ్ల్యూపీ ఎప్పుడు చేయాలి, దాని నుంచి ఇన్కమ్ కావాలన్నప్పుడు ఎస్డబ్ల్యూపీ చేయాలి. సో చాలామంది వియర్డ్ కంపారిజన్ చేస్తారు, ఎస్ఐపి వర్సెస్ ఎస్డబ్ల్యూపీ అంటారు. ఎస్ఐపికి ఎస్డబ్ల్యూపీ కంపారిజన్ ఏంది, సంబంధం లేదు కదా. ఎస్ఐపి అనేది మనము సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మనం అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లోకి పంపించేది ఎస్ఐపి. ఎస్డబ్ల్యూపీ అనేది మనం మ్యూచువల్ ఫండ్ నుంచి అమౌంట్ తీసుకునేది ఎస్డబ్ల్యూపీ. ఇవి 2 స్ట్రాటజీస్. ఎండ్ ఆఫ్ ద డే అమౌంట్ వెళ్ళేది మ్యూచువల్ ఫండ్ లోపలికే. ఎట్లా వెళ్తుంది, ఎస్ఐపి ద్వారా వెళ్తుందా, ఎస్టీపీ ద్వారా వెళ్తుందా, లంసమ్ ద్వారా వెళ్తుందా, దీన్ని బట్టి మీ రిటర్న్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. సో ఇంతకుముందు మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో మనం పంపించింది, అంటే అతను చేసిన మిస్టేక్ ఏంది, లంసమ్ ఎట్ ఎ టైము ఈక్విటీస్లో పంపించిండు, అది మిస్టేక్. అది ఎందుకు మిస్టేక్ అయింది, మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి అది మిస్టేక్ అయింది. అదే మార్కెట్ కంప్లీట్ డిప్లో ఉన్నప్పుడు అతను లంసమ్ చేసింటే విత్ ఇన్ 6 months అతనికి చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. అది అతనికి నాలెడ్జ్ లేదు, బ్రాంచ్ మేనేజర్కి నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు. నాలెడ్జ్ లేదు అనుకుంటే అవేర్నెస్ లేదు అనుకోవచ్చు, అవేర్నెస్ లేదు. కానీ దాని మిస్టేక్ భరించేది ఎవరు, ఇన్వెస్టర్. సో మనం చేసే మిస్టేక్స్కి మనమే దాన్ని పే చేయాల్సి ఉంటుంది, వేరే ఎవ్వరు కాదు.
సో మీరు ఎప్పుడైతే ఎస్ఐపికి, ఎస్డబ్ల్యూపికి, ఎస్టీపీకి డిఫరెన్సెస్ తెలుసుకోండి. ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఏంది అంటే మనం ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి అమౌంట్ని పంపించడము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 6 months కానీ, 12 months కానీ, 24 months కానీ. అది మీ క్యాపిటల్ని బట్టి, మీ స్ట్రాటజీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది వీడియోస్ చూసుకొని ఎస్టీపీస్ కూడా చేస్తున్నారు. ఓకే. ఎస్టీపీస్ చేయడం అనేది మీకు అంత ఈజీగా కనిపిస్తుండొచ్చు, కానీ మార్కెట్ మూవ్మెంట్ని కానీ మార్కెట్ని అనలైజ్ చేసుకున్న వాళ్ళు ఎస్టీపీస్ చేయడానికి మనం వేగ్గా అంటే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మనం చేయడానికి ఎస్టీపీస్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఎస్టీపీస్ ఓవర్ ద మంత్స్ చేసేది, ఎవ్రీ మంత్ ఒక డేట్కి చేసేది, లేకపోతే ఎవ్రీ క్వార్టర్లీ కూడా ఎస్టీపీస్ చేసేది. అంటే మార్కెట్ వాలిటిలిటీ చాలా తక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు ఎవ్రీ వీక్ చేయాల్సి వస్తుంది ఎస్టీపీస్. మార్కెట్ వాలిటిలిటీ చాలా పెరిగిపోయింది. సో ఎవ్రీ వీక్ అంటే ఒక వీక్ -1%లో ఉంటుంది, ఒక వీక్ +2%లోకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో ఇంత వాలిటిలిటీ ఉన్న మార్కెట్లో మనము ఎంత తొందరగా మనం వాటిని క్యాప్చర్ చేయగలిగితే అంత మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్ట్రాటజీ మీకు అడ్వైజర్ తప్పితే ఎవరు చెప్పలేరు. సో ఎస్టీపీ డిఫరెన్స్ ఇది. లంసమ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ కంప్లీట్గా నెగిటివ్లో ఉన్నప్పుడు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేదు అంటే మార్కెట్ ఒక 5%, 10%, 20% డౌన్లో ఉంది అని ఆల్ టైమ్ హైస్ నుంచి 20% డౌన్లో ఉన్నప్పుడు మాత్రమే లంసమ్స్ చేయాలి. చాలా మంది లంసమ్స్ ఏంది అంటే మన దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి, లేకపోతే ఒక 5 lakhs ఉన్నాయి, లేకపోతే 20 lakhs ఉన్నాయి, డైరెక్ట్గా స్మాల్ క్యాప్స్లో పెట్టేస్తున్నారు. యాక్చువల్గా స్మాల్ క్యాప్స్లో లంసమ్స్ చేసి ఎంత నెగిటివ్ అంటే నెక్స్ట్ 4-5 years వరకు వాళ్ళకి పాజిటివ్ రిటర్న్సే కనిపించవు. ఓకే. అది ఎవరు గుర్తించట్లేదు. స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసి లాస్ట్ 2-3 years 40% వచ్చింది, 30% వచ్చింది అని చెప్పేసి లంసమ్స్ చేస్తున్నారు. విత్ ఇన్ ఇయర్ 30% వస్తుంది కదా అని చెప్పేసి చేస్తున్నారు, కానీ నెక్స్ట్ 2-3 years వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ మీరు నెగిటివ్లకెళ్ళి బయటకు వస్తారు కదా. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని తిడతారు కదా. మీరు తిట్టాల్సింది మ్యూచువల్ ఫండ్స్ని కాదు, మన స్ట్రాటజీని. మన స్ట్రాటజీ కరెక్ట్గా ఉంటే మ్యూచువల్ ఫండ్సే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయినా సరే మనకి పాజిటివ్ రిటర్న్స్ వస్తుంది. మనకి ప్రాబ్లం వచ్చింది స్ట్రాటజీతోని, మన ప్లానింగ్తోని. మన ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఏ ఇన్వెస్ట్మెంట్, ఏ అసెట్ అయినా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మనం పాజిటివ్ రిటర్న్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు లంసమ్స్, ఎస్టీపీస్ అండ్ ఎస్డబ్ల్యూపీస్ డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. ఈ డిఫరెన్స్లో ఎవరికి ఏది సూట్ అవుతుంది అంటే అది వాళ్ళ ఇండివిజువల్ థింగ్ అనమాట. అందరికీ ఒకటి సూట్ అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఎస్డబ్ల్యూపీస్ 5 years తర్వాత చేయడానికి రెడీగా ఉంటారు, కొంతమంది నెక్స్ట్ మంత్ నుంచి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే 60 years క్రాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి ప్యాసివ్, వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కావాల్సిందే. వాళ్ళకి నేను 5 years ఆగిన తర్వాత మీరు రండి, 5 years తర్వాత మీరు ఇన్కమ్ తీసుకోండి అంటే వాళ్ళకి సూట్ కాదు అది. సో వాళ్ళకి అప్పుడు ఏం చేయాలి, మనం ఇమీడియట్గా ఎస్టీపీ చేయాలి. వాళ్ళకి ఎస్టీపీ చేసి వాళ్ళకి ఇమీడియట్గా నెక్స్ట్ 2 yearsకి కావాల్సిన రిక్వైర్మెంట్ డెట్ ఫండ్స్లో పెట్టేసి దానికి ఉన్న రిమైనింగ్ అమౌంట్ని కరెక్ట్గా డైవర్సిఫై చేసుకుని ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ 40 years వరకు వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి లంసమ్స్ చేసే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. మార్కెట్స్ని, మూమెంట్ని వాళ్ళు క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఇయర్లీ బోనసెస్ వస్తాయి. బోనస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇయర్లీ లంసమ్స్ చేసుకోవచ్చు. లేదు అట్లా కూడా కాదు, వాళ్ళు కంప్లీట్గా డెట్ ఫండ్స్లో ఎస్ఐపీస్ చేసుకొని మార్కెట్స్ ఎప్పుడైతే డౌన్లో ఉన్నాయనుకున్నా అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఎస్టీపీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం అనుకుంటాం ఇది చాలా సింపుల్ అనుకుంటాం, కానీ స్ట్రాటజీ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒకరికి పనిచేసిన స్ట్రాటజీ ఇంకొకరికి డెఫినెట్గా పనిచేయదు. అందుకే మీరు మీ అడ్వైజర్తో డెఫినెట్గా ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేస్తే తప్పితే మీకు ఏ సూట్ అవుతుంది అనేది మీ అడ్వైజర్ చెప్పగలుగుతాడు అనమాట. నైస్ సార్. ఏంటంటే దీని మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అండ్ దాంతోపాటు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది కూడా చెప్పి ఎంత నష్టపోయారు, ఇలా చేయకూడదు అనే దాని గురించి కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.